లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 20 పరిపూర్ణత దిశగా సాగుట. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. ప్రభువును రక్షకుడునునైన యేసును పోలి నేను ఉండాలి అనే వృద్ధి చెందు అంతరంగ ఆశ లోతుగా మారుమనసు పొందిన వానికి కలుగును. ప్రార్థనా జీవితం పెంపొందే కొలది ఈ తీవ్రమైన కోరిక కూడా వృద్ధి అగును. ప్రార్థనా జీవితము వృద్ధి చెందకపోవుట వల్ల ఈ దినాలలో క్రింది స్థాయికి సంబంధించిన ఆశలు, కోరికలే అందరిలో కనబడుచున్నవి. యేసుక్రీస్తులో క్షమించే ప్రేమ కనబడుచున్నది. ఆయనను ఎక్కువగా గాయపరిచిన వారిని క్షమించమని యేసు ప్రార్థించుచున్నాడు. నిజంగా మనలను బాధపెట్టిన వారిని క్షమించటం వలన ప్రభువుకు సమీపంగా ఉన్నత మెట్టులోనికి ఎదగగలుగుతాము. ఆత్మీయంగా ఎండిన స్థితిని కలిగించే అసూయ, ద్వేషములను వ్యక్తిత్వములోనికి రాకుండా చూచుకోవాలి. దేవుని వాక్యములో గాని అపోస్తులుల కార్యములలో గాని నేర్పించని ఆచార అలవాట్లకు లొంగని సత్యదేవుని పరాక్రమము గలవారున్నారు. వారు దేవుని అగ్నిచేత ముట్టబడి ఆయన సత్యము కొరకు దైవ ప్రకాశముతో మండుచుండువారు. దేవుని యొక్క ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. యోహాను 8:29. నేనెల్లప్పుడూ ఆయనకిష్టుడిగా ఉంటున్నానా అని మనలను మనము అడుక్కోవాలి. ఈ రోజులలో పాక్షిక విధేయత, అల్పత్యాగము, సూక్ష్మ క్రమశిక్షణ అన్నవి మాత్రమే చాలామందికి తృప్తి కలిగిస్తున్నాయి. యేసు వలె ఉండాలి అని హృదయవాంఛ కలిగిన ఆత్మ తక్కువ ప్రమాణాలతోనూ అల్పగురి పరిమిత ఫలములతోనూ తృప్తి చెందదు. ప్రార్థించు హైడు గారు మరియు ఫ్లెచర్ అనువారు జాన్ వెస్లీ యొక్క సన్నిహిత సహచరులు. వీరందరూ క్రీస్తును పోలి మన ముందు నడిచి వారి పరిశుద్ధ జీవిత గుర్తులను వదిలి వెళ్ళారు. వారి పేర్లను ఉచ్చరించినను మనకెంతో సవాలుకరముగా నుండి ప్రశస్తమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతము మధ్యస్థ భక్తి జీవితము వలన అలాంటి అనుభవపు గుర్తులను ఇతరులకు అందివ్వాలి. వారంతా మనలో క్రీస్తు స్వారూప్యమును చూచి వారి అసత్యమైన వ్యర్థత్వమును వదిలిపెట్టి క్రీస్తు వైపుకు తిరిగి భక్తిపరులుగా మారాలి. జాషువా డానియల్ గారు.